ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. రోమపత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. ఈ ఉదయకాల సమయంలో న్యాయవంతుడైనటువంటి యేసయ్యే మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును అని. నీవు ఆలోచిస్తే నీవు జన్మతో పాపము, ఆలోచనతో, చూపుతో, చేతలతో, తలంపులతో, మాటలతో, ఆశలతో రోజు నీకు తెలియకుండానే ఏదో ఒకలా పాపం చేస్తూ వస్తున్నావు. జీవితం మొత్తాన్ని పాపానికి బానిస చేసి మంచిని ఎలా కోరుకుంటున్నావు? చెడు చూసే నీ కన్నులకు అసలు పరలోకం ఎలా వస్తుంది? చెడు పలికే నీ పెదవులకు ప్రార్థన ఎలా ఫలిస్తుంది? ప్రియ సహోదరుడా, సహోదరి, ఆలోచించు. ఇకనైనా మార్పు చెందు, సరిచేసుకో, సరి అయిన మార్గమును అనుసరించి నడుచుకో. తద్వారా దేవుడిచ్చే పాప క్షమాపణను పొందుకుంటావు. నీకున్న పరిస్థితులను కష్టంగా ఉండవచ్చు. ఆ కష్టం ప్రార్థన నేర్పిస్తుంది. నీకిష్టమైనవన్నీ వదిలి దేవునికి నచ్చేలా బ్రతికితే త్యాగం చేసినట్టుగా మారిపోతావు. నీకున్న శ్రమ ఓర్పును నేర్పిస్తుంది. నీకున్న ప్రేమ ఇతరులను క్షమించడం నేర్పిస్తుంది. నీవు పొందే ఆ విజయం నీ గెలుపు విలువను తెస్తుంది. ఈ అనుభవాలన్నీ కూడా ఆత్మీయ పాఠాలు నేర్పిస్తాయి. ఎంత ఓర్చుకుంటావో అంతగా నేర్చుకుంటావు. నీకైనా నాకైనా సమస్త మానవాళికి దేవుడైన యేసుక్రీస్తు దగ్గర చాలా పెద్ద చాట ఉన్నది. ఆ చాటతో దేవుడు మనల్ని జల్లెడ పడతాడు. మనలో పొట్టు వంటి జీవితం ఉంటే మనము గాలికి కొట్టుకొని పోయి నిత్య నరకంలోనే పడతాం. అక్కడికి వెళ్ళి కేకలు వేసి ఏమీ ప్రయోజనం లేదు. మనలో గింజ వంటి జీవితం ఉంటే మనము దేవుని కాళ్ళ దగ్గర ఉంటూ నిత్య జీవాన్ని పొందుకుంటాం. అతి చిన్న విషయానికి కూడా దేవునికి కృతజ్ఞత కలిగి జీవించడమే మనకు మేలు. నీ ఒంటరి కష్ట సమయాన్ని దేవునితో గడుపు. ఎవరికి చెప్పలేని బాధ ఆయనతో చెప్పుకో. మన దేవుడు వింటాడు. మన దేవుడు మనతోనే ఉంటాడు. మన దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. ఇది నా వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. ఆమేన్.